ఎన్నో రకాల అభివృద్ధి చేయడంలో మాగుంట కుటుంబ ఫ్యామిలీ అందరి శాసనసభ్యుల తోడ్పాటుతోటి ఈ జిల్లాలో తనకున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాభంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు, ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడు వాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య. మనం అధికారంలో ఏదైనా ఈయనేమైనా సొంతగా గెద్దలూరిపోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏమీ లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే. శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం గెద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది. మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే సభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించేంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే దయచేసి పెద్దలు గౌరవులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం.